అంటే బలులు అర్పించాలి. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా, పితరుల కాలంలో అయినా, ధర్మశాస్త్ర కాలంలోనైనా, లేకపోతే నేడైనా ఆరాధన అన్నప్పటికీ బలులు లేకుండా ఆరాధన లేదు. అయితే అర్పించేటువంటి బలులు బుద్ధిహీనంగా బలులు అర్పించొద్దు. బుద్ధిహీనంగా బలులు అర్పించొద్దు. బుద్ధిహీనంగా బలులు అర్పిస్తే ఆయన స్వీకరించడం. యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూస్తే, యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం నుండి యెహోవా సెలవిచ్చిన మాట ఇదే: విస్తారమైన మీ బలులు నాకేలా. బలులు అర్పించమన్నది ఆయనే. మళ్ళీ ఇప్పుడు ఏమని అడుగుతున్నాడు ఆయన? విస్తారమైన మీ బలులు నాకేలా? దహన బలులకు పొట్టేళ్లు, బావుగా మేపిన దూడల క్రొవ్వులు నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని మీరు కనబడవలని వచ్చుచున్నారే, నా ఆవరణము త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మనవాడెవడు? మీ నైవేద్యం వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించు దోపార్పడము, దాని నికను త్యాకుడి. ఇంకా మనం కిందకి పోతే, పాపుల గుంపు కూడిన ఉత్సవం నేను ఓర్చజాలను, వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. కోరింది ఆయనే, మళ్ళీ ఇప్పుడు వద్దని చెప్తున్నది కూడా ఆయనే. ఎందుకు వద్దని చెప్తా ఉన్నాడు ఆయన? మనుషులు దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలో దానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా, ఇదిగో ఆయనకి బలులు కావాలి కాబట్టి బలులు అర్పిందాం అనేటువంటి ఆలోచనతో ఉన్నారే గాని ఆయన మనసును ఎరిగి ప్రవర్తించడం లేదు. మీకా గ్రంథాన్ని మనం చూసినప్పుడు, మీకా గ్రంథము 6వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు ఈ ప్రకారంగా మనకు రాయబడుతూ ఉంది. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు ఏమి తీసుకుని వచ్చి యెహోవాను దర్శింతును? ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును? దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతునా? అంటే వీళ్ళ ఫోకస్ అంతా దేని మీద ఉంది? బలులు అర్పిందాం. దేవుడికి ఏం కావాలంటే బలులు కావాలి. ఇదిగో అందుకని చెప్పేసి దహన బలులు, ఏడాది దూడలను అర్పించి దర్శింతునా? వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకు సంతోషము కలుగుజేయనా? నా అతిక్రమమునకై జ్యేష్ఠపుత్రుని నేను ఎత్తునా? నా పాప పరిహారమునకై నా గర్భఫలము నేను ఎత్తునా? అంటే మనుషులు దేని మీద ఫోకస్ చేశారంటే, బలు అర్పిస్తే చాలు దేవునికి, ఆయనకి ఏం కోరుకుంటున్నాడో దాన్ని అర్పిందాం. కానీ ఆయన అంటాడు, ఆయన బుద్ధిహీనంగా మీరు బలులు అర్పించొద్దు. బుద్ధిహీనంగా బలులు అర్పించటానికే నా సన్నిధికి మీరు రానవసరం లేదు. బలులు అర్పించటం ఎంత ప్రాముఖ్యమైందో, బలులు అర్పించేటువంటి వారి యొక్క యథార్థత కూడా ప్రాముఖ్యమైంది. అంటే ఎవరో ఒకరి చేత బలులు కోరటం లేదైనా, యథార్థ పరులుగా ఉండి బలులు అర్పించాలి. తమ ప్రవర్తనను దిద్దుకుని బలులు అర్పించాలి. సత్యవంతులుగా బ్రతుకుతూ బలులు అర్పించాలి. నీతి న్యాయముల చేత పాలింపబడుతూ బలులు అర్పించాలి. అంటే ఇక్కడ బలి ప్రాముఖ్యమైందా, అర్పించేటువంటి వ్యక్తి ప్రాముఖ్యమైన వాడా? రెండు ప్రాముఖ్యమైనవే. ఇప్పుడు లోపంతో ఉన్నటువంటి బలులు అర్పించొద్దని చెప్పాడా? లోపంతో ఉన్నటువంటి బలు అర్పిస్తే స్వీకరించబడుతుంది, అది స్వీకరించబడదు. రెండు, అర్పించేటువంటి వాడు కూడా లోపం లేకుండా ఉండాలి కదా. నీ అర్పణలో లోపం ఉండకూడదు, అర్పించేటువంటి వ్యక్తిలో కూడా లోపం ఉండకూడదు. కాబట్టి బుద్ధిహీనంగా మీరు బలులు అర్పించొద్దు అంటున్నాడు. లేవియాకాండాన్ని మనం చూసినప్పుడు, ఇదిగో లేవియాకాండంలో మనకి ఇలా వ్రాయబడింది. లేవియాకాండంలో బలి అర్పణ కూర్చొని మాట్లాడుతూ, బలి అర్పించేటువంటి వాడు కానీ వారి యొక్క అర్పణ కానీ కళంకము లేకుండా ఉండాలి అన్నాడు.
ఒకవేళ ఏదైనా కళంకంతో ఉంటే అది వారి పక్షాన్ని అంగీకరించబడదు అని కోరుతున్నాడు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన ప్రజలు కూడా ఎల్లప్పుడూ పరిశుద్ధులుగానే ఉండాలని కోరాడు. లేవియాకాండము 11వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చూసినప్పుడు, లేవియాకాండము 11వ అధ్యాయము 44వ వచనంలో, నేను మీ దేవుడినైన యెహోవాను, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులైనట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. 45వ వచనంలో, నేను మీ దేవుడినై ఉండుటకు ఐగుప్తులో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులు కావలెను. దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలనేది ఆయన కోరుతా ఉన్నాడు. కాబట్టి బలి అర్పించాలి, బలులు పరిశుద్ధంగా ఉండాలి, అర్పించేటువంటి అర్పకుడు కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుతున్నాడు. ఒకవేళ అర్పించేటువంటి బలుల్లో ఒకవేళ లోపాలు ఉన్నాయనుకోండి, ఆయన దాన్ని స్వీకరించేటువంటి పరిస్థితి లేదు. ఇదిగో మనం ఒకసారి చూడగలిగితే ద్వితీయోపదేశకాండాన్ని మనం చూస్తే 12వ అధ్యాయంలో వారు అర్పించేటువంటి బలులు, ఆ బలులు ఆయన కోరినటువంటి స్థలానికే తీసుకుని రావాలి అన్నాడు. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 11వ వచనం, నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులు, మీ బలులు, మీ దశంభాగములు, మీ నైవేద్యములు, తర్వాత ఇదిగో మీరు మొక్కునేటువంటి మొక్కుబళ్ళన్నీ, ఇవన్నీ కూడా యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమునకే మీరు తీసుకుని రావాలి. 13వ వచనంలో, నీవు చూసిన ప్రతి స్థలమున నీ దహన బలులు అర్పించకూడదు సుమి, అంటే దేవుడు కోరుకున్న చోటే బలులు అర్పించాలి. కాబట్టి బలులు అర్పించేటప్పుడు బుద్ధిహీనంగా బలులు అర్పించొద్దు, లేకపోతే లోపంతో ఉన్నటువంటి బలులు నీవు ఆయన సన్నిధికి తీసుకుని రావద్దు. లేవియాకాండాన్ని ఒకసారి మనం చూసినప్పుడు, లేవియాకాండంలో అర్పించేటువంటి బలుల యొక్క పరిశుద్ధతను గురించి మాట్లాడడం జరిగింది. లేవియాకాండంలో అర్పించే బలులు పరిశుద్ధంగా ఉండాలంటాడు. చూడండి, లోపము లేని బలులు అర్పించమంటాడు. అది కుంటిది గాని గుడ్డిది గాని. 22వ అధ్యాయం 22వ అధ్యాయంలో లేవియాకాండము 22వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 19వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది, వాడు అంగీకరింపబడినట్లు గోవులలో నుండి అయినను గొర్రె మేకలలో నుండి అయినను దోషము లేని మగదానిని అర్పించవలెను. అదిగో నువ్వు అర్పించే దాంట్లో దోషం ఉండకూడదంట. అంటే ఇక్కడ అర్పణ ముఖ్యమైంది. దేనికి కళంకం ఉండునో దాన్ని అర్పించకూడదు, అది మీ పక్షాన్ని అంగీకరించబడదు. ఒకడు మొక్కుబడి చెల్లించుటకే స్వేచ్ఛార్పణం అర్పించుటకే గాని సమాధాన బలి రూపముగా గోవునైనా గొర్రెనైనా మేకనైనా యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము లేనిదై ఉండాలి. దానిలో కళంకమేది ఉండకూడదు. గురుడ్డిదేమి, కుంటిదేమి, కొరత గలదేమి, గడ్డలు గలదేమి, గజ్జి రోగము గలదేమి, చిరుగుడు గలదేమి, అట్టి వాటిని యెహోవాకు అర్పింపకూడదు. వాటిలో దేనిని బలిపీఠం మీద యెహోవాకు హోమం చేయకూడదు. కూరూపి అయిన కోడినైనను గొర్రె మేకల మందలోని దాన్నైనా స్వేచ్ఛార్పణముగా అర్పించవచ్చును గాని
అది మ్రొక్కుబడిగా అంగీకరింపబడదు. విత్తులు నులిపిన దానినే గాని, విరిగిన దానినే గాని, చితికిన దానినే గాని, కోయబడిన దానినే గాని యెహోవాకు అర్పింపకూడదు. మీ దేశంలో అట్టి కార్యం చేయకూడదు. పరదేశి చేతి నుండి అట్టి వాటిలో దేనిని తీసుకొని మీ దేవునముకు ఆహారముగా అర్పించకూడదు. అవి లోపము గలది, వాటికి కళంకం ఉండును, అవి మీ పక్షముగా అంగీకరింపబడవు. అంటే బలుల్లో యథార్థత ఉండాలి, బలుల్లో లోపం లేకుండా ఉండాలి. ఇది 22వ అధ్యాయం. లేవ్యాకాండం 21వ అధ్యాయంలో ఏం చెప్పాడు అంటే, అర్పించేటువంటి వాళ్ళలో లోపం ఉండకూడదు అన్నాడు. అర్పించేటువంటి వాడు, యాజకుడైనటువంటి వాడు లోపం లేకుండా అర్పణ అర్పించాలి. అర్పణలో లోపం ఉండకూడదు, అలాగే అర్పించేటువంటి వారిలో కూడా లోపం ఉండకూడదు. 21వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, ఇదిగో అహరోను కుమారులతో యాజకులతో నీవు ఇలా చెప్పుము. ప్రారంభం నుంచి 4వ వచనంలో, అతడు తన ప్రజలలో యాజకుడు గనుక తన్ను అపవిత్రపరుచుకొని సామాన్యునిగా చేసుకోకూడదు. అంటే అతను పరిశుద్ధంగా ఉండాలి. 6వ వచనంలో, తమ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. ఏలయనగా వారు తమ దేవునికి ఆహారమును అనగా యెహోవాకు హోమద్రవ్యములు అర్పించేవారు కనుక వారు పరిశుద్ధులై ఉండవలెను. 7వ వచనంలో, వారు జార స్త్రీనే గాని భ్రష్టురాలనే గాని పెళ్లి చేసుకొనకూడదు. పెనిమిటి విడనాడిన స్త్రీని పెళ్లి చేసుకొనకూడదు. ఏలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు. కాబట్టి 8వ వచనంలో, మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేను పరిశుద్ధుడు గనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావలెను. ఇది ఇంకా మనం కిందకు పోతే 12వ వచనంలో, దేవుని అభిషేక తైలమనేది కిరీటముగా అతని మీద ఉండును కనుక అతను పరిశుద్ధ మందిరమును విడిచి బయటికి వెళ్ళకూడదు. తన దేవుని పరిశుద్ధ మందిరమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. ఇంకా మనం కిందకు పోతే 16వ వచనం నుండి, మోషే ద్వారా యెహోవా సెలవు ఇచ్చింది ఏంటంటే, నీవు అహరోనుతో ఇట్లనము, నీ సంతతి వారిలో ఒకనికి కళంకమేదైనను కలిగిన యెడల అతడు తన దేవునికి ఆహారం అర్పించుకుంటకు సమీపింపకూడదు. ఎవడైనా కళంకం పడితే వాడు దేవునికి ఆహారం పెట్టడానికి సమీపించకూడదంట. ఏలయనగా ఎవని యందు కళంకం ఉండునో వాడు గురుడ్డివాడే గాని, కుంటివాడే గాని, ముక్కిడివాడే గాని, విపరీతమైన అవయములు గలవాడే గాని, కాలైనను చేయైనను విరిగిన వాడే గాని, గూనివాడే గాని, గుజ్జువాడే గాని, కంటిలో పువ్వు గలవాడే గాని, గజ్జి గలవాడే గాని, చిరుగుడు గలవాడే గాని, వృషణములు నలిగిన వాడే గాని సమీపింపకూడదు. అంటే అర్పణలో పరిశుద్ధత ఉండాలి, దాంతోపాటు అర్పించేవాడు కూడా ఎలా ఉండాలి? లోపం లేనివాడై ఉండాల. యాజకుడైన అహరోను సంతానంలో కళంకము గల ఏ మనుష్యుడును యెహోవాకు హోమద్రవ్యములను అర్పించుటకు సమీపించకూడదు. అతడు కళంకము గలవాడు. అట్టివాడు తన దేవునికి ఆహారం అర్పించుటకు సమీపింపకూడదు. అతి పరిశుద్ధమైనవే గాని పరిశుద్ధమైనవే గాని తన దేవునికి అర్పింపబడి ఏ ఆహారపు వస్తువులైనను అతను తినవచ్చును. మెట్టుకు అతను కళంకము గలవాడు కనుక అడ్డు తెర ఎదుటికి చేరకూడదు, బలిపీఠమును సమీపింపకూడదు, నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచకూడదు. వారిని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని వారితో చెప్పుము. ఇది ఇశ్రాయేలు అందరితో చెప్పు. కాబట్టి ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది? అర్పణ పరిశుద్ధంగా ఉండాలి, అర్పించేటువంటి వాడు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఇశ్రాయేలీలు ఆరాధించటం అంటే బలులు అర్పించటం అని భావించి వాళ్ళు ఏం చేశారంటే అంతసేపు బలి అర్పణల మీదే ఫోకస్ చేశారు. మరి అర్పించేవాడు పరిశుద్ధంగా ఉండొద్దా? అర్పించేటువంటి వాడు యథార్థపరుడై ఉండొద్దా? కాబట్టి ఇదిగో యెషయా గ్రంథం వచ్చేటప్పటికి ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు ప్రజలకు ఆజ్ఞాపిస్తా ఉంటాడు, విస్తారమైన మీ బలులు నాకెందుకు, మీరు తీసుకొచ్చేటువంటి రక్తం నాకెందుకు, క్రొవ్వు నాకెందుకు, ఇంక తేవద్దు. ఇంకా మీ జీవితాలు దిద్దుకోకుండా, మీ ప్రవర్తన దిద్దుకోకుండా
లేకపోతే మీరు యథార్థతను కోల్పోయి, నీతిని కోల్పోయి, న్యాయాన్ని కోల్పోయి మీరు తీసుకుని రావటం వల్ల ఏంటి లాభం ఏంటి? అవి వద్దు. అంటే ఇక్కడ దేవుని యొక్క ఆలోచన సరళను మనం చూసినప్పుడు అర్పణ ప్రాముఖ్యమైందే, అర్పించేటువంటి వాడు కూడా ప్రాముఖ్యమైన వాడే. ప్రారంభంలో ఆదాము కుమారులు కయీను, హేబేలు ఇరువురు కూడా అర్పణ తీసుకొచ్చారు. అయితే దేవుడు ఒకరి అర్పణ అంగీకరించాడు, మరొకరి అర్పణ తిరస్కరించాడు. దేని బట్టి అంగీకరించాడు, దేని బట్టి తిరస్కరించాడు? అర్పించేటువంటి అర్పణతో పాటు అర్పించేటువంటి వ్యక్తి యొక్క హృదయం కూడా ప్రాముఖ్యమైనది. హెబ్రీలకు రాసినటువంటి పత్రికను మనం చూసినప్పుడు, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, హెబ్రీ 11:4లో ఈ ప్రకారంగా వ్రాయబడింది. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడంట కయీను కంటే శ్రేష్టమైనటువంటి బలి అన్నాడు. కాబట్టి దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను అన్నాడు. ఇప్పుడు కయీను బలర్పించాడు, హేబేలు బలర్పించాడు. కానీ ఇద్దరు బలుల్ని దేవుడు స్వీకరించాడా? ఇద్దరిని స్వీకరించలేదు. దేన్ని బట్టి? ఇదిగో వారి యొక్క హృదయాన్ని బట్టి, ఆంతర్యాన్ని బట్టి. ఏదో మృక్కుబడిగా బలర్పించినంత మాత్రాన్ని ఆయన స్వీకరించేటువంటి వాడు కాడు. బలి అర్పించడం ఎంత ప్రాముఖ్యమైందో మాట వినడం కూడా అంతే ప్రాముఖ్యమైంది. రాజు అయినటువంటి సౌలు ఉన్నాడు. సౌలు బలి అర్పించడానికి అన్ని సిద్ధం చేసుకున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో బలి అర్పించుట కంటే 22వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. అందుకు సమూయేలు, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనంలో, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు దహన బలులను బలులర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. దహన బలులు బలులర్పించడం వలన ఆయన సంతోషిస్తాడా? ఎప్పుడు సంతోషిస్తాడంట? ఇదిగో తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన. దేవుడు చెప్పిందేమో చేయవు, దేవుడు ఉపదేశమేమో వినవో, ఆజ్ఞాపించిన దాన్ని అనుసరించో. కానీ నేను ఆయనకు అర్పణ అర్పిస్తానంటే, ఆయనకు నేను పాటలు పాడతాను, నేను ఆయనకు ప్రార్థన చేస్తాను, ఆయన ఉపదేశాన్ని చేస్తాను, ప్రభు బలలో పాల్గొని ప్రభురాత్రి భోజనం తీసుకుంటాను, దేవునికి నేను కానుకలు సమర్పిస్తాను అనుకోండి, బలి అర్పణ ప్రాముఖ్యమైందే. కానీ దానికంటే ముందు ఏం చేయాలన్నాడు? ఇదిగో 22వ వచనంలో, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు. సెలవిచ్చిన ఆజ్ఞను గైకొంటే ఆయన సంతోషించేవాడు. నీ బలులు కాదు, నీ అర్పణలు కాదు. ఒకడు, ఇదిగో 22, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు దహన బలులు అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు రెండు ప్రాముఖ్యమైనవే. కానీ రెండింటిలో కూడా ప్రాముఖ్యమైనది ఏది? ఆజ్ఞను గైకొనుట ప్రాముఖ్యమైంది. ఆజ్ఞను గైకోవడం అంటే దేవుడు ఏం చెప్పితే అది చేయడం ప్రాముఖ్యమైంది. వాక్యానుసారంగా బ్రతకడం ప్రాముఖ్యమైంది. ఉపదేశాన్ని అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టడం ప్రాముఖ్యమైంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మాటల మీద తమ జీవితాన్ని కట్టుకోవడం ప్రాముఖ్యమైంది. ఇదిగో సౌలు అంటాడు,
మరి నాకు వినపడుతున్నటువంటి ఆ ఎడ్లు రంకెలు ఎక్కడివి అని అంటే, ఆ పశువులు అరుపులు ఎక్కడివి అని అంటే, అయ్యా అవన్నీ కూడా తీసుకొచ్చాను. ఎందుకు తీసుకొచ్చాను అవి? ఇదిగో నీకు బలర్పించటానికి వాటిని తీసుకొచ్చాను అన్నాడు. యెహోవాకు బలర్పించడానికి తీసుకొచ్చాను. మంచిదే. కానీ అంతకంటే ముందు నువ్వేం చేసి ఉండాలా? అంతకంటే ముందు యెహోవా సెలవిచ్చింది నువ్వు చేసి ఉండాలి కదా. నీకు పని మీద అప్పచెప్పాను, పని అప్పగించాను. ఇది అమాలేకీయులను బొత్తిగా నిర్మూలన చేయమని చెప్పాను. కానీ నువ్వు ఆ పని చేయలేదు. కానీ ఇప్పుడు దేనికి సిద్ధమైపోయావు? బలర్పించడానికి సిద్ధమయ్యావు. మరి ఇప్పుడు ఆయన అంగీకరిస్తాడా? అందుకని ఏమంటాడంటే, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలర్పించొద్దు. బుద్ధిహీనులుగా బలులర్పించుట కంటే, చూడండి ఒకసారి మళ్ళీ ఆ మాట. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూస్తే, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయంలో మొదటి వచనం మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. నీవు దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ప్రవర్తన చూసుకో, బలి కాదు. బలి ప్రవర్తన కూడా ప్రాముఖ్యమైందే. కానీ ప్రవర్తనను పట్టించుకోకుండా కేవలం బలి మాత్రం పట్టుకెళ్తానంటే కుదరదు. నీవు దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలులు అర్పించుట కంటే, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గ పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును తోర్పడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. కాబట్టి బలులర్పించుట కంటే మాట వినడం, ఆజ్ఞను గైకోవడం, చెప్పింది చేయడం, ఆజ్ఞానుసారంగా నడుచుకోవడం ప్రాముఖ్యమైంది. ఆజ్ఞానుసారంగా నడుచుకోవడం ప్రాముఖ్యమైంది. ఇందాక మనం చదివాం మేకా గ్రంథాన్ని మనం చూసినప్పుడు, వారేమని భావిస్తున్నారు? వాళ్ళు ఏమి తీసుకుని వచ్చి యెహోవా సన్నిధిని మేము నమస్కారం చేస్తాం, ఆయన సన్నిధి వచ్చేటప్పుడు మేము ఏం తీసుకుని రావాలి? ఏం తీసుకుని రావాలంటే ఆయన ఏం చెప్తాడు? ఆయన మేకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికిరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా అని అడుగుతున్నాడు. నువ్వేమో ఎలా భావిస్తున్నావు? ఏమి తీసుకొని వచ్చి యెహోవా సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులు ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లు వేలాది నదులంత విస్తార తైలమానికి సంతోషము కలుగు చేయునా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఎత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలము నేను ఎత్తునా. ఆయన ఏమన్నాడైనా, ఇవన్నీ కాసేపు పక్కన పెట్టు, ఇవన్నీ తీసుకొచ్చేటువంటి నీవు బలర్పించడం ప్రాముఖ్యమైందే, అర్పించేటువంటి అర్పకుడు కూడా ప్రాముఖ్యమైన వాడే. అప్పుడు నీవెలా ఉండాలంట? ఇదిగో న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా ఆయన నిన్ను అడుగుతున్నాడు. కనికరాన్ని విడిచిపెట్టావు, దీన మనస్సుని విడిచిపెట్టావు, న్యాయాన్ని విడిచిపెట్టావు. కానీ ఇప్పుడు యెహోవా సన్నిధికి వస్తున్నావు, ఆరాధిస్తానంటున్నావు, ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తానంటున్నావు, లేకపోతే కీర్తనలు పాడతానంటున్నావు, లేకపోతే ప్రార్థన చేస్తానంటున్నావు, ఏదో ప్రభురాత్రి భోజనం తీసుకుంటానంటున్నావు, ఏదో కానుకలు సమర్పిస్తానంటున్నావు. మరి నీ ప్రవర్తన సరిగా లేకుండానే ఇవన్నీ అంగీకరిస్తాడా? ఇవన్నీ అంగీకరిస్తాడా ఆయన? ప్రవర్తనను దిద్దుకుని బ్రతకడం ఆయనకి సంతోషమే, కానీ ప్రవర్తన సరిగా లేకుండా నువ్వు బలర్పిస్తున్నావంటే బుద్ధిహీనంగానే నువ్వు బలర్పిస్తున్నావు అని గుర్తించాలి. బుద్ధిహీనంగానే నువ్వు బలర్పిస్తున్నావు. ఆయన స్వీకరించాడా లేదా అనేటువంటి భావన నీకు లేదు. ఇదిగో సౌలు అదే పని చేశాడు.
ఆదాము కుమారుడు, పెద్ద కుమారుడు అయినటువంటి కయ్యను అదే పని చేశాడు. చరిత్రలో అనేకులు ఇదే పని చేస్తున్నారు. తమ ప్రవర్తన దిద్దుకోకుండానే ఇదిగో దేవుని సన్నిధికి వెళ్ళాలి, మందిరంలోకి వెళ్ళాలి, ధూపం వేయాలి, ఓ పని అయిపోయింది. ఇదిగో విజ్ఞాపం చేయాలి, ధూపం వేయాలి. లేవ్యాకాండం 10వ అధ్యాయము 1-2 వచనాల్లో, లేవ్యాకాండము 10వ అధ్యాయం 1-2 వచనాల్లో ఇదిగో నాదాబు కుమారుడు, నా అహరోను కుమారుడు అయినటువంటి నాదాబు, అబీహు. లేవ్యాకాండము 10వ అధ్యాయము 1-2 వచనాల్లో మనకి ఇలా వ్రాయబడింది. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తీసుకుని పోగా. ఇప్పుడు ఎక్కడ తప్పిదం జరిగింది? ఇక్కడ అర్పించడం ముఖ్యమే, ధూపం వేయడం ముఖ్యమే. మరి ధూపం వేసి వారికి విధేయత అవసరం లేదా? నమ్మకత్వం, విశ్వాసం అవసరం లేదా? దేవుడు పరిశుద్ధులైన ప్రకారం పరిశుద్ధతను కొనసాగించడం అవసరం లేదా? కాబట్టి ఇదిగో తమ తమ ధూపార్తులు తీసుకుని యెహోవా సన్నిధికి వెళ్ళి ధూపద్రవ్యం వేయడానికి సిద్ధపడితే యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను, ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండి వారి యందు నన్ను పరిశుద్ధపరచుకొందును. నన్ను నేను క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. వారు చేసినటువంటి అపవిత్రత వలన నన్ను నేను శుభ్రపరచుకోవడానికి, పరిశుద్ధం చేసుకోవడానికి తప్పు చేసినటువంటి ఆ ఇద్దరికి శిక్ష విధించాను. ఏంటా శిక్ష? ఇదిగో దేవుని సన్నిధి నుంచి అగ్ని వచ్చి వారిని కాల్చేసింది. కాబట్టి దేవునికి అర్పణ ప్రాముఖ్యమైందే, అర్పించేటువంటి వాని యొక్క హృదయం కూడా ప్రాముఖ్యమైందే. రెండు ప్రాముఖ్యమైనవే. ఇదో గ్రంథాన్ని మనం జాగ్రత్తగా మనం పరిశీలన చేసినప్పుడు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో, మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చేటప్పటికి శాస్త్రులు, పరిసయ్యులు అనబడిన వారు ఉన్నారు. శాస్త్రులు, పరిసయ్యులు వారు అర్పణ తీసుకొచ్చారంట ఆయనకి. అయితే ఎలాంటి అర్పణ, ఎంత పెర్ఫెక్ట్ గా అర్పణ తీసుకొచ్చారో చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. 23:23లో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, వారి పంట పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి, అంటే పెర్ఫెక్ట్ గా అర్పణ నీకు అర్పిస్తున్నావు. పుదీనాలోనైనా, జీలకర్రలోనైనా, సోపులోనైనా పర్ఫెక్ట్ గా 10% తీస్తున్నాం తూకం తోసి. మంచిది. అయితే ఇంకా ఏం చేసి ఉండాలి మీరు? దానికంటే ముందు ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయము, కనికరము, విశ్వాసమును విడిచిపెట్టితిరి. అసలైంది వదిలేసావు, అర్పణ అర్పిస్తున్నావు, బుద్ధిహీనంగా అర్పణ అర్పిస్తున్నావు. చేయాల్సింది ప్రాముఖ్యమైనది విడిచిపెట్టావు. ఇదిగో నువ్వు ఆయన సన్నిధికి అనాలోచనగా వస్తా ఉన్నావు. నువ్వు బుద్ధిహీనమైనటువంటి అర్పణ అర్పించావు. ధర్మశాస్త్రంలో ప్రధానంగా చెప్పిన సంగతులు ఉన్నాయంట. ఏంటంటవి? 3 సంగతులు చెప్పాడు. ఏంటన్నాడు అవి? న్యాయమును, 2 కనికరమును, 3 విశ్వాసమును విడిచిపెట్టి. న్యాయము, కనికరము, విశ్వాసమును విడిచిపెట్టి ఇదిగో నువ్వు ఇప్పుడు ఏమర్పిస్తున్నావు? నువ్వు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు అర్పిస్తా ఉన్నావు. కానీ ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అర్పణ ప్రాముఖ్యమైందే, అర్పించేటువంటి వారి యొక్క ప్రవర్తన ప్రాముఖ్యమైందే. అర్పించేటువంటి వాడు తన స్థితిని
యథార్థపు స్థితిగా మార్చుకోకపోతే, తన జీవితాన్ని క్రమపరచుకోకపోతే నువ్వు ఎంత శ్రేష్టమైన బలి అర్పించినా ప్రయోజనం ఉండదు. నువ్వు ఎంతగానో ఆయన ఆరాధన చేసినా ఉపయోగం ఉండదు. రెండోది, వ్యక్తి చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడు, జీవితాన్ని చక్కగా క్రమపరుచుకున్నాడు, యథార్థంగా బ్రతుకుతున్నాడు. ఎంత యథార్థంగా బ్రతికినా అర్పణ నిర్లక్ష్యం చేస్తున్నాడు అనుకోండి, అది కూడా అంగీకరించబడదు. అర్పించేవాడు ప్రాముఖ్యమైన వాడే, వారి యొక్క అర్పణ కూడా ప్రాముఖ్యమైందే. మలాకీ గ్రంథాన్ని మనం చూసినప్పుడు, మలాకీ గ్రంథంలో ఇదిగో అర్పణ అర్పించడానికి సిద్ధపడి బలిపీఠం దగ్గరకు వచ్చారంట యాజకులు, కానీ వాళ్ళ జీవితాన్ని దిద్దుకోలేదన్నాడు. మలాకీ గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. 13వ వచనం నుండి, మరియు రెండవసారి మీరు అలాగునే చేయుదురు, యెహోవా బలిపీఠమును మీరు ఏడుపుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు. ఆయన బలిపీఠం దగ్గరకు వచ్చి ఆయన బలిపీఠాన్ని అంట కన్నీళ్లతో ముంచేశారంట. అంటే అంతగా పశ్చాత్తాపడుతున్నారో, లేదా అంతగా రోధిస్తున్నారో, అంతగా కన్నీళ్లు విడుస్తున్నారు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు. ఇదేంటిది? నువ్వు ఎంతగా దుఃఖిస్తున్నా, బాధపడుతున్నా, నువ్వు ఎంతగా ఆయన సన్నిధికి వచ్చి నువ్వు రోధిస్తున్నా, ఆయన నీ వలన వచ్చేటువంటి అర్పణ అర్పించట్లేదంట. మీ నైవేద్యమును అంగీకరింపకయు, తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయు అన్నాడు. తనకు అనుకూలము కాని అర్పణ అంటే ఇప్పుడు అర్పణలో లోపం ఉందా, అర్పించే వాళ్ళ లోపం ఉందా? ఇక్కడ అర్పించేటువంటి వాళ్ళు లోపం ఉంది కాబట్టి అర్పణ కూడా స్వీకరించలేదంట. అర్పించేటువంటి వాళ్ళు ఉన్న లోపం ఏంటంటే, ఇదిగో 14వ వచనంలో చెప్పాడు, అది ఎందుకు నువ్వు మా అర్పణ స్వీకరించట్లేదు అని అడుగగా, యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. ఇదిగో ఇప్పుడు వ్యక్తి యొక్క ప్రవర్తన బాగలేదు, కానీ ఇదిగో మందిరానికి వెళ్ళిపోయాడు, మందిరానికి వెళ్ళిపోయి ఇప్పుడు ఆరాధిస్తున్నాడు, కన్నీళ్లతో దాన్ని తడుపుతున్నాడంట, రోధిస్తున్నాడంట, ఏడుస్తున్నాడంట, కానీ ఆయన అర్పణ స్వీకరించట్లేదు. ఎందుకు స్వీకరించట్లేదు అని అడిగితే ఇప్పుడు ఆయన ఇచ్చే సమాధానం ఏంటి? యవ్వన కాలమున పెళ్లి చేసుకున్నావు, నిబంధన చేసుకున్నావు, నీ భార్య అన్యాయంగా ఇప్పుడు భార్యను విడిచిపెట్టేశావు అంటే అక్కడ అన్యాయం చేసావు, ఇక్కడికి వచ్చి ఆరాధన చేస్తావు. నీ ప్రవర్తన చూసుకోలేదు కానీ ఇక్కడ ఆరాధన చేస్తున్నావు. అన్యాయముగా విడిచిపెట్టినటువంటి నీ భార్య పక్షాన్ని వెళ్ళిపోయాడు నీ దేవుడు, నీ పక్షాన్ని లేడు ఇక మీదట. ఎవరి వైపు, ఇద్దరిలో ఎవరి వైపు అయితే న్యాయం ఉందో వారి పక్షాన్ని వెళ్ళాడు దేవుడు. ఎవరైతే అన్యాయము గావించబడ్డారో వారి పక్షాన్ని దేవుడు నిలబడ్డాడు. కాబట్టి ఇదిగో ఇప్పుడు నువ్వు వచ్చావు, బలిపీఠాన్ని ఏడుపుతో కన్నీళ్లతో రోదంతో తడుపుతున్నావు, నేను అంగీకరించను అంటున్నాడు ఆయన. కారణం ఏంటి ఇక్కడ? కారణం ఏంటంటే ఇదిగో నీ ప్రవర్తన సరి చూసుకోలేదు, బుద్ధిహీనంగా బలర్పించడానికి సిద్ధపడ్డావు. ఓ పక్కనేమో అన్యాయం చేస్తున్నావు, ఓ పక్కన ఆరాధన అంటున్నావు. ఓ పక్కన నీతిమాలిన పని చేస్తున్నావు, ఓ పక్కన ఆరాధన అంటున్నావు. ఓ పక్కనేమో నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావు, ఓ పక్కన ఆరాధన అంటున్నావు. ఇది ఎలా కుదురుతుంది? ఇది కాబట్టి 14వ వచనంలో, యవ్వన కాలమందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఎలాగూ అంటే ఏమాత్రం కొద్దిగా దైవాత్మ ఉన్నా ఎవడో కూడా అన్యాయంగా భార్యను విసర్జించడం, విడిచిపెట్టడం. అంటే కొంచెముగా కూడా నీకు దైవాత్మ లేదు, అక్కడ అన్యాయం చేశావు,
ఇక్కడికి వచ్చి ఆరాధన అంటున్నావు, కాబట్టి నీ ఆరాధనను నేను స్వీకరించను, నీ బలులను నేను స్వీకరించను అని చెప్తున్నాడు. ఇంకా మనం కిందకు పోతే మనం ఇదిగో 16వ వచనంలో, మీ భార్యలు యవ్వనమన్న పెళ్లి చేసుకుని మీ భార్య విషయంలో విశ్వాసఘాతకులు కాకుడి, భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చున్నాడు. మరియు ఒకడు తన వస్త్రమును బలాత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. కాబట్టి మీ మనస్సులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుడి. బలాత్కారం చేయొద్దు, అన్యాయం చేయొద్దు, అవినీతి చేయొద్దు, యథార్థంగా జీవించు, అప్పుడు వచ్చి బలులర్పించు. అది లేకుండా నేను బలులు మాత్రం అర్పిస్తానంటే స్వీకరించటానికే దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు రాడు. ఆరాధిస్తున్నామంటే ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి వచ్చాం. దేవుణ్ణి మనం స్తుతిస్తున్నామంటే స్తుతి యాగం, స్తుతి బలి, స్తుతిని బలిగా అర్పించడానికి వచ్చాం. స్తుతి బలి అన్నాడు దాన్ని. మన ప్రవర్తన మనకు తెలిసిపోద్ది వాక్యానుసారంగా. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో, హెబ్రీ 13:15, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము. స్తుతి యాగం అంటే బలి, యాగము అంటే బలి, స్తుతి బలి. ఏటి? నోటి ద్వారా స్తుతి బలి చేయదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదుము అన్నాడు. స్తుతి బలి అంటే ఒకటే నామాన్ని ఒప్పుకోవడం, రెండు జిహ్వం అంటే నాలుక, జిహ్వ ఫలాన్ని అర్పించడం అంటే నోటితో స్తుతించడం. అంటే దానికంటే ముందు ఏం చేయమన్నాడు? ఆయన నామమును ఒప్పుకుంటూ జిహ్వ ఫలం అర్పిందాం. నామాన్ని ఒప్పుకోవడం అంటే ఏం చెప్పాడంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో, 2 తిమోతి 2:19, ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలను. అంటే ఇప్పుడు స్తుతి బలి అర్పించేటువంటి వాడు ఎలా అర్పించాలి? ప్రభు నామాన్ని ఒప్పుకొనుచు జిహ్వా ఫలం అర్పించాలి. ప్రభు నామాన్ని ఒప్పుకోవడం అంటే అర్థం ఏంటి? దుర్నీతి నుండి తొలగిపోయి అప్పుడు పాట పాడాలి. అంటే పాట పాడడానికి ఎవరు అర్హులు? ఇప్పుడు పాటలు పాడడం అంటే బలి అర్పిస్తున్నాం, బలి అర్పించడానికి వచ్చాం. ఆరాధన అంటే బలి అర్పించటం, అందులో ఇదిగో స్తుతి బలి ఒకటే. వచ్చాము, పాటలు పాడాము కాదు, వచ్చాము ఆయన నామాన్ని ఒప్పుకుంటూ కీర్తనలు పాడుతున్నాం. నామాన్ని ఒప్పుకోవడం అంటే అర్థం ఏంటి? దుర్నీతి నుండి తొలగిపోయి అప్పుడు కీర్తనలు పాడాలి. అది దేవునికి అంగీకారమైన బలి. లేదు, దుర్నీతిలోనే కొనసాగుతున్నాడు మనిషి, కానీ వచ్చి పాటలు పాడాడు, అప్పుడు దేవుడు అంగీకరిస్తాడా? దేవుడు దాన్ని అంగీకరించాడు. పైగా దేవుడు ఏమంటాడు? దాన్ని వేషధారులు చేసినట్టుగా ఆరాధన చేసాం అంటాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో, మత్తయి సువార్త 15వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 6వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7వ వచనం నుండి, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరచుదురు గాని, అంటే దేవునికి ఇంకా పాట పాడేవాడు ఎవడో లేడని మనం రెడీ అయిపోయావా ఏంటి? అంటే మన వలన పొగిడించుకోవడం ఆయనకి ఇష్టమా? మన వలన కీర్తించబడ్డం ఆయనకి ఇష్టమా? జీవితం సరి చేసుకోకుండా, ప్రవర్తన సరి చేసుకోకుండా, యథార్థత లేకుండా, నీతి లేకుండా, న్యాయం లేకుండా నువ్వు పాట పాడేస్తే ఆయన సంతోషపడిపోయేవాడా?
కాదు. ఇదిగో పాట పాడుతున్నావు, అందంగా పాట పాడుతున్నావు, కానీ నువ్వు దుర్నీతిలోనే కొనసాగుతున్నావు, దుష్టత్వంలోనే కొనసాగుతున్నావు. ఇప్పుడు నువ్వు పాట పాడుతున్నావు ఆయనకి, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది అని చెప్పేసి పాడుతున్నావు. కానీ ఇప్పుడు నువ్వు దుర్నీతిలోనే ఉన్నావు, పాట మాత్రం పాడుతున్నావు. ఇప్పుడు ఆయన ఏమంటాడో, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుస్తున్నారు, గాని వారి హృదయం నాకు దూరంగా ఉంది. హృదయం దూరంగా పెట్టుకుని పెదాలతో దేవునికి దగ్గర అయిపోతానంటే ఆయన ఆంతర్యాన్ని చూసేవాడు కదా, అంతరంగాన్ని గమనించేవాడు కదా, అంతరంగ పరిస్థితులను బట్టి బహుమానం అనుగ్రహించేవాడు కదా. బాహ్యాన్ని చూసి మురిసిపోయేవాడు కాదు దేవుడు. అందుకని నేను ఏమంటాడంటే, బుద్ధిహీనముగా బలులర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. అంటే క్రైస్తవ జీవితం కొనసాగించడానికి నటన ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. క్రైస్తవ జీవితాన్ని కొనసాగించాలంటే ద్వంద్వ వైఖరి ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. క్రైస్తవ జీవితాన్ని మనం కొనసాగించాలంటే రెండు పడవల మీద లేదా వెచ్చగా నులివెచ్చగా జీవితాన్ని కొనసాగిస్తామంటే అస్సలు కుదరదు. ఎందుకు కుదరదు? మనుషులు కళ్ళు కప్పగలవు, మనుషుల్ని మభ్యపెట్టగలవు, మనుషుల ముందు నీతిమంతుడిగా నువ్వు నటించగలవు. కానీ మరి ఇప్పుడు ఆరాధన అంగీకరించేది మనిషా దేవుడా? దేని బట్టి అంగీకరిస్తాడైనా? నీ అంతరంగాన్ని బట్టి. అందుకే నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. అంతరంగముతో ఆయన స్తుతించాలి, సేవించాలి. నా అంతరంగమును నీవే నిర్మించితివి. అంతరంగంతో దేవుడిని స్తుతించాలి, మహింపరచాలి. ఎన్నోసార్లు మనం చదువుకుంటాం కయ్యను హేబెలు గురించి. నాకైతే అక్కడ ఎప్పుడు తప్పు అన్నట్టుగా అనిపించదు, ఎవరికీ అనిపించదు. ఆయన అర్పణ తీసుకొచ్చాడు, ఈయన అర్పణ తీసుకొచ్చాడు. దేవుడు ఒక దాన్ని తీసుకున్నాడు, ఒక దాన్ని రిజెక్ట్ చేశాడు. ఇదేంటి, ఒక అర్పణ స్వీకరించడం ఏంటి, ఒక అర్పణ వద్దండం ఏంటి? ఆయన అంటే నీ దగ్గర అర్పణతో బతుకుదాం అనుకున్నాడు ఆయన. నువ్వు అర్పణ అర్పిస్తే తప్ప ఆయనకి ఏమి లేదనుకున్నావా? అది అర్పణ కానే కాదు. అక్కడ అర్పించేవాడి యొక్క హృదయం ప్రాముఖ్యమైంది, వాడి అంతరంగం ప్రాముఖ్యమైంది. అర్పించేటువంటి అర్పణ, పాటల అర్పణ, ప్రార్థన అర్పణే, దేవుని కొరకు చేసే ఉపదేశం అర్పణే. ఇదిగో చివరికి ప్రభు యొక్క బల, అది కూడా బలియాగమే. మనం అర్పించేటువంటి కానుకలు కూడా అర్పణే. అర్పించేటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని చూస్తాడు ఆయన, దాన్ని బట్టి పరిగణలోకి తీసుకుని అంగీకరిస్తాడు. అర్పణ ప్రాముఖ్యం అన్నాడు, అర్పించేటువంటి వాడు కూడా ప్రాముఖ్యమైనటువంటి వాడు. కాబట్టి మనుషులు ఎంతకు పరిమితం అయిపోయారంటే, ఆరాధన చేసామా లేదా, ఆరాధన చేయడం అంటే ఏంటి, వెళ్ళాము, ఇదిగో ప్రార్థన చేసుకున్నాం, పాటలు పాడుకున్నాం, కాసేపు దేవుడి మాటలు విన్నాం, ప్రభు బలలో పాల్గొన్నాం. ప్రభు బలలో పాల్గొని ఏం చేసాం? ఇప్పుడు కానుకలు ఇచ్చుకున్నాం, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం. అంటే అక్కడ తంతు తతంగం జరిగిందా లేదా? లేకపోతే ఐటమ్ 1, ఐటమ్ 2, ఐటమ్ 3, ఐటమ్ 4, ఐటమ్ 5 ఈ 5 కార్యక్రమాలు జరిగినాయా లేదా? కొంతమంది దృక్పథంలో ఉద్దేశం ఏంటంటే 5 జరగకపోయినా కనీసం అందులో ఒకటి జరిగిందా, ప్రభు రాత్రి భోజనం దొరికిందా? కానీ ఆయన చూసే కోణం ఏంటి? అర్పించేటువంటి వాడు యథార్థపరుడై వచ్చాడా, బలులు అర్పించడానికే వచ్చాడా, బలులతో పాటు జీవితాన్ని దిద్దుకోవడానికి వచ్చాడా? బలులు అర్పించడానికే వచ్చాడా, బలులతో పాటు యథార్థమైన ప్రవర్తనతో వచ్చాడా?
దుర్నీతి నుండి తొలగిపోవాలనేటువంటి ఆలోచనతో వచ్చాడా, దుర్నీతిలో కొనసాగుతూనే వచ్చాడా? దేవుడు చూసేది అది. ఆయన దాన్ని అంగీకరించటమా, దాన్ని తిరస్కరించటమా అనేది మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంది అన్నాడు. అందుకే ఆయన ఏమంటాడంటే, బలులు కోరుకున్నది ఆయనే. మళ్ళీ ఏమంటాడు, బుద్ధిహీనముగా బలులు అర్పించుట కంటే. మీరు రావద్దు అన్నాడు అసలనే. నా సన్నిధిని మీరు కనబడవాలని వచ్చుచున్నారే, నా ఆవరణమును త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? నువ్వు ప్రవర్తన దిద్దుకోకుండా, జీవితాన్ని దిద్దుకోకుండా, నీ ఆలోచనలు మారకుండా, నీ తలంపులు మారకుండా నువ్వు ఎలా వస్తావు నువ్వు? కాబట్టి దేవుని దగ్గరకు వచ్చావా, దేవుడు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే అది పురుషులు ఎవరైనా ప్రార్థన చేసేవచ్చా? ఎవరైనా ప్రార్థన చేసేవచ్చు. కానీ ప్రార్థించేవాడు అర్హత చూడండి ఏం చెప్పాడు. తిమోతికి రాసినటువంటి పత్రికలు మనం చూసినప్పుడు, నువ్వు ప్రార్థన చేయాలి అన్నప్పటికీ ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారే. 2వ అధ్యాయం 8వ వచనంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుచున్నాను. పవిత్రమైన చేతులు అంటే ఈ చేతులతో ఇంకా అపవిత్రమైన పనులు చెయ్యని చేతులు, అపరిశుద్ధత లేని చేతులు, పవిత్రత కలిగిన చేతులు, పరిశుద్ధమైన చేతులు. తర్వాత ఇంకేమన్నాడు, ప్రతి స్థలమందును పురుషులు కోపము లేని వారై. 2 సంశయం లేని వారై, అనుమానం లేని వారై, పరిశుద్ధత కలిగిన వారే ప్రార్థన చేయండి. ఇప్పుడు ఈ బలి అర్పించాలంటే ప్రార్థన చేయాలి. ఎవరో ఒకరు ప్రార్థన చేసాడు వేనా? ప్రార్థన చేస్తున్నామంటే ప్రార్థన చేయడానికి ముందు ప్రార్థన చేసేటువంటి నీవు, నీ యోగ్యత ఎక్కడ? ఇప్పుడు ఒకటే, ప్రతి స్థలమందును కోపము. 2 సంశయమును లేని వారై. కోపం లేదు, అనుమానం లేదు. 3 పవిత్రమైన చేతులెత్తి. అంటే నీ చేతులు ఎత్తేటప్పటికి ఎలాంటి అపవిత్రత, అపరిశుద్ధత, లేకపోతే రక్తాన్ని చిందించటం, ఇతరులను గాయపరచటం, బాధ ఈ లేని పరిస్థితుల్లో నువ్వు ప్రార్థన చేయడానికి అర్హుడు. లేదు నాకు నోరు ఉంది, నాకు వాక్చాతుర్యం ఉంది, లేకపోతే నేను బాప్తిసం పొందాను, నేను కూడా ప్రార్థన చేస్తాను, జీవితం దిద్దుకోకుండా, నీ చేతులు పవిత్రం లేకుండా, లేకపోతే నీ నోరును కాచుకోకుండా, లేదా కోపాన్ని విసర్జించకుండా, ఇదిగో లేకపోతే నువ్వు సంశయంతో నువ్వు ప్రార్థన చేస్తావు అనుకోండి. ఇప్పుడు ఆయన ఏమంటాడు? ఇప్పుడు ఆయన వేషధారి, నేను అంగీకరించను. నువ్వు అర్పణ అర్పించావు, ప్రార్థన చేసావు, కానీ నేను అంగీకరించను. నీ ప్రార్థన విన్నావు, నీ మొర ఆలకించను. ఎందుకు ఆలకించను? ఇదిగో ప్రార్థన చేయాలంటే కనీసం ఇది చెప్పాను నేను, అది నువ్వు అనుసరించట్లేదు, చేయట్లేదు. ప్రభురాత్రి భోజనం అన్నప్పటికీ ప్రతివాడు స్వపరీక్ష చేసుకుని ఆ పని చేయాలన్నాడు. స్వపరీక్షతో ఆ పని చేయండి అన్నాడు. లోకస్వార్త 22వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, లోకస్వార్త 22వ అధ్యాయంలో 28వ వచనం నుండి మనకి ఇలా రాయబడింది. లోక 22:28 నుండి, నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని. ప్రభురాత్రి భోజనం అంటే అర్థం ఏంటి? నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని ఆయనతో పాటు ఆయన రాజ్యంలోను ప్రవేశించావు,
ఆయన బల్లది, ప్రభు బల్ల అన్నాం దాన్ని, లార్డ్స్ టేబుల్ అన్నాం, లార్డ్స్ సప్పర్ అన్నాం. నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానాలు పుచ్చుకోవడం. మరి ఇప్పుడు అన్నపానాలు పుచ్చుకోవడం అంటే పుచ్చుకునే ముందు ఏం చేయమని చెప్పాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 28వ వచనం మనకి ఇలా వ్రాయబడింది. 11:28లో కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇప్పుడు రొట్టెను తిని పాత్రలోని త్రాగే ముందు ఏం చేయమన్నాడు? ప్రతి వాడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటు ఆయన రాజ్యంలో ఆయన బల్ల యొద్ద భోజనం చేయడానికి శిష్యులు కూర్చున్నారు. కూర్చున్నప్పుడు వాళ్ళ తమ్మును తాము పరీక్షించుకోవాలి కదా. కానీ అక్కడ ఏం జరిగిందంటే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 19వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. మత్తయి 26:19 నుండి, యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి. సాయంకాలమైనప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనంలో కూర్చుండెను. ఇదిగో 12 మంది శిష్యులతో భోజనానికి కూర్చున్నాడంట యేసు ప్రభు. వారు భోజనం చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభు అన్నారంట. అందరూ భోజనం చేసేటప్పుడు ఏమన్నారంటే యేసు ప్రభు, నిశ్చయముగా మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు. అందుకు వారు బహుదుఃఖపడి ప్రతి వాడును, ప్రభువా నేనా అని ఆయనను అడుగుగా. ఎవరో వాళ్ళకి తెలీదా? పోనీ ఎవరో పక్కోళ్ళకి తెలియకపోయినా అప్పగించేవాడు ఎవడో కనీసం వాడికన్నా తెలీదా? కాబట్టి అందులో ప్రతి వారు ఏమంటున్నారంట? ప్రభువా నేనా అని ఆయనను అడుగుగా, ఆయన, నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించును. ఇంకా క్లూ ఇచ్చాడు. కాబట్టి అప్పుడు 25వ వచనం మనం చూసినప్పుడు, ఆయనను అప్పగించిన యోధ, బోధకుడా నేనా అని అడుగుగా, నువ్వో కాదు నీకు తెలీదా అంటే ఇప్పుడు ఇస్కరియోతు యోధ ఎలా భోజనం చేశాడు అక్కడ? స్వపరీక్ష లేకుండా. స్వపరీక్ష లేదు. స్వపరీక్ష లేకుండా భోజన బల్లో పాల్గొన్నాడు. ప్రభురాత్రి భోజనం తీసుకున్నావు ఈరోజు. స్వపరీక్షతోనేనా? దీనికి నేను యోగ్యుణ్ణా? దీనికి నేను అర్హుణ్ణా? దుర్నీతి నుండి తొలగిపోయానా? పాపాన్ని వదిలిపెట్టేశానా? నీతి న్యాయంగా యథార్థంగా ధర్మంగా బ్రతుకుతున్నానా? బ్రతుకుతాను అర్హుడు దాంట్లోని. స్వపరీక్ష చేసుకోమన్నాడా, పక్కన పరీక్షించమన్నాడా? స్వపరీక్ష చేసుకొని అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ఇదిగో అలా చేయకపోతే ఏం జరుగుతుంది అన్నాడు? స్వపరీక్ష లేకుండా అందులోకి పాల్గొంటే ఏం జరుగుతుంది అన్నాడు? ఇందువలనని మీలో అనేకులు బలహీనులను, ఆత్మీయంగా రోగులై ఉన్నారు. రోగాలతో ఆత్మీయంగా చాలా మంది నిద్రించుచున్నారు. అంటే అర్థం ఏంటి? చాలా మంది చచ్చి ఆ పని చేస్తున్నారు, చచ్చిపోయారు. నిద్రిస్తున్నారంటే ఆత్మీయంగా చచ్చిపోయారు. దేవుడు సంబంధం లేదు. ఏదో మొక్కుబడి, రొట్టె వచ్చింది తీసుకోవాలా, ద్రాక్షరసం వచ్చింది తాగాల. కానీ అది చేసే ముందు ఏం చేయమన్నాడు? నన్ను జ్ఞాపకం చేసుకో, నా బలియాగాన్ని జ్ఞాపకం చేసుకో, నా ప్రేమను జ్ఞాపకం చేసుకో. ఎలాంటి పరిస్థితుల్లో నీకు పాప క్షమాపణ అనుగ్రహించానో, ఎలాంటి పరిస్థితుల్లో నిన్ను రక్షించానో అర్థం చేసుకో. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడం చెప్పాను. రెండోది ఏం చెప్పాడు?
ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకుని స్వపరీక్షతో దీనికి నేను అర్హుణ్ణా, లోకాన్ని విడిచిపెట్టానా, లోక స్నేహాలు విడిచిపెట్టానా, అన్య సంబంధమైన ఆచారాలు విడిచిపెట్టానా నేను, లేకపోతే ఇదిగో నేను దుర్నీతిని విడిచిపెట్టానా, దుర్మార్గాన్ని విడిచిపెట్టానా, అన్యాయాన్ని విడిచిపెట్టానా, అక్రమాన్ని విడిచిపెట్టానా, బలాత్కారాన్ని విడిచిపెట్టానా? విడిచిపెడితే అప్పుడు ఏమైంది? అప్పుడు నువ్వు దాంట్లో అర్హుడు అయ్యావు స్వపరీక్షతో. లేదు, ఏ స్వపరీక్ష లేకుండా చక్కగా వచ్చింది, నువ్వు ప్రభరాత్రి భోజనం తీసుకున్నావు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇస్కరియోతు యోధాకే నీకు ఏమీ తేడలేదు. పైగా ఇస్కరియోతు యోధ కూడా ఏమంటున్నాడు? యేసుప్రభుని, ప్రభువా నేనా అని అడుగుతున్నాడు. మిగిలిన వాళ్ళు అన్నారంటే అన్నారనుకోవచ్చు పోని, తను అప్పగించేవాడు కూడా అదే డైలాగ్ కొట్టాడు, ప్రభువా నేనా అంటే ఏమి ఎరగనట్టు. ఆయన ఏమంటున్నాడు? నిన్ను నువ్వు పరీక్షించుకో, ఇంకొకటి పరీక్షించి నిన్ను దోషిగా పెట్టడం కాదు, నిన్ను నువ్వు పరీక్షించుకోదానికి అర్హుడో కాదో. అనర్హుణ్ణి అనిపించింది అనుకో, ఏది ఆటంకంగా ఉందో చూసుకో, దాన్ని విడిచిపెట్టు, దాన్ని విసర్జించు, దాన్ని తీసుకెళ్ళి పక్కన పెట్టు. ప్రభు శరీరం అనే వివేచనతో ఇదిగో రొట్టెని తిని పాత్రలోని త్రాగండి. ప్రభు వచ్చే వరకు మీరు ఆయన మరణాన్ని ప్రచురిస్తున్నారు అంటే ఆయన మరణము నన్ను ఇలా మార్చింది, ఆయన మరణం వలన నేను పాపము నుండి విమోచించబడి నీతికి దాసుని అయ్యాను, నువ్వు యథార్థంగా నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను. కాబట్టి ప్రతి మనిషి తన్ను తాను పరీక్షించుకోవాలి అన్నమాట. ప్రభు యొక్క భోజనపు బలను సమీపించిన ప్రతిసారి నిన్ను పరీక్షించుకో, స్వపరీక్ష చేసుకో. మనిషి కంప్లీట్గా చేంజ్ రాదా? కంప్లీట్గా మార్పు రాదా? కాబట్టి అర్పణలు అర్పించటం ఆరాధన అంటే, బలులు అర్పించటం ఆరాధన అంటే, ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా మనం పిలువబడ్డాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన బలులు దేవునికి అర్పించడానికి మనం ముందుకు వచ్చాం. పాత బంధంలో బలు అర్పించారు. ఎలాంటి బలు అయ్యి? భౌతికమైన బలులు, భౌతికమైన యాజకులు, భౌతికమైన స్థలము యెరూషలేము, భౌతికమైన మందిరం కట్టడం, భౌతికమైనటువంటి బలిపీఠం, భౌతికమైన రక్తం, ఈ రక్తాన్ని తీసుకెళ్లి ప్రోక్షించారు. కానీ ఇప్పుడు ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి వచ్చాం. దేవుడు ఆత్మ సంబంధి, స్థలం ఆత్మ సంబంధమైంది, వ్యక్తుల ఆత్మ సంబంధమైనటువంటి వారు, వారు అర్పించేటువంటి అర్పణలో కూడా ఆత్మ సంబంధమైనవే. అయితే బుద్ధిహీనంగా అర్పించొద్దు. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వల్ల యెహోవా సంతోషించినట్లు. అని బలులు వీటి వల్ల దేవుడు సంతోషిస్తాడా? తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వల్ల ఆయనకు సంతోషం. ఆయన చెప్పింది చేయడం ప్రాముఖ్యం. అప్పుడు బలి అర్పించు, ఇది అడిషనల్. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు వ్యక్తి పవిత్రంగా ఉన్నాడు, అతను అర్పించినటువంటి అర్పణ కూడా పవిత్రంగా. అబ్బా మంచి సింగర్ అండి, చాలా బాగా పాట పాడాడండి కాదు, ఆ పాటకు తగ్గట్టే బ్రతుకుతాడండి ఆయన. ఆ పాట పాడుతున్న వ్యక్తి కరెక్ట్ వ్యక్తి అండి, దోషం లేనివాడండి, పవిత్రంగా జీవించేవాడండి, భలే ప్రార్థన చేసాడండి, చక్కటి ప్రార్థన అండి, పెదాలతో చేశాడా? నిజంగా అదే జీవితమా? నిజంగా కోపం సంశయాన్ని మానేసి పవిత్రమైనటువంటి హస్తాలు కలిగే ప్రార్థన చేశాడా? ఉపదేశం విన్నామండి, లేకపోతే ఉపదేశం చేశాడండి, ఉపదేశం చేసిన వాడు ఉపదేశానుసారంగానే బ్రతుకుతున్నాడా? ఉపదేశం వినేటువంటి వాడు
దిద్దుకోవడానికే ఉపదేశం వింటున్నాడా? ఉపదేశం వినడంలో ఉద్దేశం ఏంటంటే దిద్దుకోవడం. దిద్దుకోవడానికి వినాలా, అంటే దిద్దుకోవడానికే రావాలా ఉపదేశం దగ్గరికి. వాక్యం వినడానికి వస్తున్నామంటే అర్థం ఏంటో తెలుసా? ఇదిగో జీవితాన్ని దిద్దుకుంటాం దిద్దుకోవాలనే ఆలోచనతో ఆయన దగ్గరికి రావాలన్నాడు. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, యాకోబు మందిరానికి, యెహోవా మందిర పర్వతానికి మనం వెళదాం రండి, ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును, ఇదిగో మనము ఆయన త్రోవలో నడుచుదుము. 3వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం, ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవాకు బయలు వెళ్ళెను, జనములు గుంపులు గుంపులుగా వచ్చి, జనాలంట గుంపులు గుంపులుగా వచ్చి, యాకోబు దేవుని మందిరము యెహోవా పర్వతమునకు వెళ్ళదు రండి. ఎందుకంటే వెళ్ళడం? ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలు నడుతుము. అంటే వెళ్ళడం ఎందుకు? దిద్దుకోవడానికి. వినడం ఎందుకు? దిద్దుకోవడానికి. సమీపించి ఆలకించడం ఎందుకు? ఆయన తన త్రోవలు, తన మార్గముల విషయమే బోధించబడుతున్నప్పుడు దేవుని మార్గాల్లోనికి మన మార్గాల్లో తీసుకెళ్ళాలి. మనం మన మార్గాన్ని విడిచిపెడదాం, దేవుని మార్గంలో ప్రయాణం చేద్దాం. అది వినడంలో ఉద్దేశం. కాబట్టి మర్చిపోవద్దు, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలులు అర్పించొద్దు అన్నాడు. బుద్ధిహీనులు వారు తెలియకే దుర్మార్గ పనులు చేశారు. దుర్మార్గ పనులు చేస్తూ బలి అర్పిస్తున్నావు. బలి స్వీకరించడైనా నిన్ను స్వీకరించడం చివరికి ఏమవుతుందంటే వ్యర్థముగానే ఆరాధికులు అవుతాం. తాము జీవిత దినాలన్నీ చేసిన ఆరాధన అంతా వ్యర్థం అవుతుంది. అసలు ఆరాధనే చేయకపోతే దేవుని ఆజ్ఞను గౌరవించట్లేదు. దేవుని మందిరంలో దేవుని యొక్క ఆజ్ఞను నువ్వు క్రమమైన పద్ధతిలో జరిగించట్లేదు. అంటే దేవునికి నీకు శాశ్వతమైన ఎడబాటు ఏర్పడుతుంది, క్రమమైన ఆరాధనను చెయ్యకపోబట్టి. కాబట్టి ఆరాధించాలి, ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. అంతకంటే ప్రాముఖ్యంగా జీవితాన్ని దిద్దుబాటు చేసుకుని బలులు అర్పించాలి, స్వపరీక్షతో బలులు అర్పించాలి. అలా తమ జీవితాలను దిద్దుకోవాలని కోరుకుంటూ వాక్యాన్ని ముగిస్తున్నాను.